నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తిరుమలలో ఫైళ్ల దగ్ధంతో పాటు ఏపీలో కొనసాగుతున్న ఫైళ్ల దగ్ధం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. రెండో విషయం, తిరుపతి దేవస్థానం. తిరుపతి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో మరి కన్నీళ్లు కనిపిస్తున్నాయి. తిరుపతి పుణ్యక్షేత్రం కన్నీళ్ల క్షేత్రంగా కనిపిస్తా ఉంది ఈ రోజు. మరి ఏమి అక్కడ ఆకలి ఎక్కువగా కనిపిస్తా ఉంది, అప్పులు, రెండోది దరిద్రం, నిరుద్యోగం, అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నది. తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో తప్పులు జరుగుతున్నాయి. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది. మదనపల్లి లాగా, పోలవరం లాగా అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఫైళ్లు గాల్ చేశారు. ఎందుకు గాల్ చేశారు? 1200 కోట్లు పవిత్రమైన డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు కొంతమంది పెద్ద మనుషులు. దీనిపైన ఎంక్వైరీ చేసింది ప్రస్తుత ప్రభుత్వం. మరి పెద్ద లెవెల్లో ఆఫీసర్లను వేస్తే అర్ధరాత్రప్పుడు మరి అక్కడ చూస్తున్నటువంటి విజిలెన్స్ అధికారులను అర్ధరాత్రప్పుడు ఎందుకు మార్చారు? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. ఒక ఎస్పీ అక్కడ పనిచేస్తున్నటువంటి పర్యవేక్షిస్తూ పరిశోధన చేస్తున్నటువంటి విజిలెన్స్ అధికారిని అర్ధరాత్రిని మీరెందుకు ట్రాన్స్ఫర్ చేశారు? మరి ఎందుకు ఒక పెద్ద ప్రముఖుడు, ఒక రిటైర్డ్ జడ్జి ఎందుకు మరి ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ట్రాన్స్ఫర్ చేయించాల్సి వచ్చింది అని నేను అడుగుతున్నాను నేరుగా, సూటిగా. తప్పులు జరుగుతున్నాయి, దర్శనాల్లో తప్పులు జరుగుతున్నాయి. 10% కాంట్రాక్టుల్లో డబ్బు తీసుకుంటున్నారు తిరుపతి దేవస్థానంలో. మరి అక్కడ దర్శనాల్లో 90% అవినీతి దాగుంది. చిన్నోళ్లు కాదు, పెద్దోళ్లు చేస్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడిని నేను సూక్ష్మంగా, సూటిగా అడుగుతున్నాను. అక్కడ ఉన్నటువంటి అవినీతిని తరిమి కొట్టమని. ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇక దళితులపై వివక్ష సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలోనూ కొనసాగుతోందని ఆవేదన చెందారు. ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. త్రిసభ్య మరి బెంచ్ టాస్క్ ఫోర్స్ అని వేశారు. ఒక మహిళ డాక్టర్ చనిపోయిన దానికి ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. మరి అంతేకాదు మళ్ళా ఒక 2-3 రోజుల్లో మళ్ళా మానిటర్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి సుప్రీంకోర్టుని. మరి అదే రీతిలో ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం, అదే రీతిలో దళితుల పట్ల కోర్టులలో వివక్ష కనిపిస్తా ఉంది. మరి కారంచేడులో 6 చనిపోయారు, ఒక్కరికి శిక్ష పడలేదు. కోర్టులే ఆ తప్పు చేసిన వాళ్ళని తప్పించాయి. అదేవిధంగా చుందూరు, గుంటూరులో 8 మంది చనిపోయారు, ఒక్కటిదాకా ఒక్కరికి శిక్ష పడలేదు. అంటే కోర్టులలో కూడా కొంత వివక్ష కనిపిస్తా ఉంది. ఈ రోజు అభయకు చూపించినటువంటి మరి ఆ దృక్పథం దళితుల పట్ల కనిపించటం లేదు. కారంచేడు, సుందూరు మొన్న ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన జడ్జిమెంట్ లో మరి రాజ్యాంగ స్ఫూర్తి లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో ఆ జడ్జిమెంట్ రాలేదు. మరి సుప్రీంకోర్టులో క్రీమీ లేయర్ అంటారు. అక్కడ జడ్జి కొడుకే జడ్జి అవుతున్నాడు. మరి గవర్నర్ల కొడుకులే జడ్జిలు అవుతున్నారు. అక్కడ లేదా క్రీమీ లేరు. మరి అంతేకాదు అక్కడ మరి ఏబిసిడిలో అని చెప్పారు, ఎస్సీల్లో. ఇది తప్పని నేను తెలియజేస్తున్నాను. దేశానికి ఇది ప్రమాదం. బంగ్లాదేశ్ పరిస్థితులు ఇక్కడ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సుప్రీం కోర్టులో 34 మంది జడ్జీలు ఉంటే జడ్జీల్లో ఏబిసిడి లేవే, ఒక వర్గమే 20 మంది ఉన్నారే, దాని గురించి ఏమనాలి? మరి కోర్టుల్లో కూడా ఎథిక్స్ ఉండాలి, మారల్స్ ఉండాలి. ఈ రోజు అభయ్కి చూపించినటువంటి ఆలోచన విధానం దళితుల పట్ల కూడా చూపించాలని వినయంగా విధేయతతో తల వంచి కోర్టును నేను ప్రార్థిస్తున్నాను మీ తరఫున. ఏపీ సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి డిప్యూటేషన్పై వచ్చిన విజయ్ కుమార్ రెడ్డిపై క్విట్ ప్రోకో సాక్షి మీడియాకు అడ్డదారులు 400 కోట్లకు పైగా ప్రకటనలు ఇచ్చి లబ్ధి చేకూర్చడం, అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం దాటేసింది. రహదారులపై 2-3 అడుగుల మేర నీరు ప్రవహించింది. వరద ప్రవాహం పెరగడంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారి కట్టల కోతకు దారితీస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 1600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను సందర్శించి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. हाँ रुको 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 जाओ यार रुको रुको भाई कौन बच गया ये बंडी एड कंट्रोल अरे
అరే బండి వచ్చింది బాబు. ఇప్పటికీ యూసఫ్గూడలో 12 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్లో 11, వెస్ట్ మారేడుపల్లి 10, ఉప్పల్లో 10, గోల్కొండలో 10, పికెట్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామసభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమావేశమై గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్ల దందా బయటపడింది. తిరుమలలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం నకిలీ టికెట్లను అమ్ముతున్న వారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి కలర్ జిరాక్స్ టికెట్లతో వెళ్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే దగ్గర రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో నకిలీ టికెట్లతో పలువురు భక్తులు దర్శనం క్యూలలోకి వెళ్లారు. విజిలెన్స్ అధికారులు వారిని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. ఓ పాత నేరస్తుడు చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసి 4 టికెట్లకు గాను 11,000 రూపాయలు వసూలు చేశాడని తెలుస్తోంది. ఈ నకిలీ టికెట్ల వ్యవహారంలో పలువురు ఏపీ టూరిజం, టీటీడీ కార్పొరేషన్ అధికారుల హస్తం ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఈ నెల 21న భారత్ బంద్ నిర్వహించేందుకు మాల మహానాడు పిలుపునిచ్చింది. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ గుండెపోటుకు గురై కన్నుమూశారు. ముడా కుంభకోణం వివాదంలో సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా బెంగళూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ కుప్పకూలి మృతి చెందారు. హాయ్ అండి, బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.